కాకి క్రూరత్వం బయటపడింది. బట్టలిప్పించి కొట్టిన పోలీసులు సంచలనం. కార్మికుడి గౌరవం చీల్చిన కాకి. జగ్గైపేటలో పోలీసుల దౌర్జన్యం, ఆరోపణలు. సుతారీ కార్మికుడిపై చిత్రహింసలు. లంచం డిమాండ్ చేసినట్లు వాదనలు. వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ పేద సుతారీ కార్మికుడిని జగ్గైపేట పరిధిలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. వత్సవాయి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ, జగ్గైపేట సిఐలు ఒక సుతారీ కార్మికుడిపై దారుణంగా ప్రవర్తించారనే వాదనలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. బ్రాస్లెట్ పోయిన సంఘటనలో అది కనిపించకుండా పోయి 24 గంటలు గడిచిన తరువాత సంబంధిత కార్మికుడిని అనుమానితుడిగా గుర్తించినట్లు సమాచారం. అనంతరం కేసు నుంచి తప్పించుకోవాలంటే 50,000 ఇవ్వాలని వత్సవాయి పోలీసు అధికారులు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడి వాంగ్మూలం ప్రకారం అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మానసిక శారీరకంగా హింసకు గురి చేసినట్లు పేర్కొన్నారు. చెయ్యని నేరాన్ని ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చారని, రాత్రి వేళల్లో సిఐ కార్యాలయానికి తరలించి బట్టలు విప్పించి పంగచేర్చి కొట్టినట్లు చెప్పారు. ఖురాన్పై ప్రమాణం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదని వాపోయాడు. ఈ ఘటనలో బాధితుడి కాళ్లు వాచిపోయి నడవలేని స్థితికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరికి అతనిని వాహనంలో తీసుకువెళ్లి బంధువుల ఇంటి ముందు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల దినోత్సవం రోజునే ఒక పేద కార్మికుడిపై ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానిక ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాళ్ళు పగలు తీసేసి బట్టలు ఇప్పేసి కాళ్ళు పగలు తీసి కడ్డారు మీద గోడకి ఆ గోడకి నొక్కి పట్టేసి టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టారండి. బాగా కాళ్ళు చేతులు ఇద్దరు మనుషులు చేతులు లాగి పట్టుకున్నారు. ఇద్దరు కాళ్ళు గోడకేసి ఈ గోడకేసి ఆ గోడకేసి నొక్కి పట్టి బాగా ఇబ్బంది పెట్టారు. నడుములు పనిచేసే పొజిషన్ లేదు, లేచి తిరిగే ఇది కనపడట్లేదు. నేను రేపు నుంచి ఎట్ట బతకాలో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒక న్యాయం జరిపించండి. బట్టలన్నీ ఇప్పేశారు, అండర్వేర్ మీద మాత్రం నిలబెట్టారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టేశారు. వాళ్ళ చేతులు వాచిపోయింది. ఇది ఏ పనికి రాకుండా చేసేసారు. కాళ్ళకు చేతులకు ప్రతి దెబ్బలు అసలు లేచి నిలబడే పొజిషన్ లేకుండా చేశారు. చచ్చిందాక ఛాలెంజ్ చేస్తుంది. ఫంక్షన్ నుంచి వచ్చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 7:30 లోపు అయింది. వచ్చాయి హై స్కూల్ సెంటర్ దాకా వచ్చేసాం. ఈ లోపల అబ్బాయి జేబులో డబ్బులు ఎగిరిపోయినాయి. 500 నోట్లు ఎగిరిపోయేసరికి అమ్మ డబ్బులు పోయినాయి అండి. ఎవరు డబ్బులు పోయినాయి అన్న అంటే నాయా అని చెప్పేసి అక్కడ బండి ఆపి ఈ నోటు ఒక నోటు దగ్గరలో పడ్డది, ఒక నోటు 10 అడుగులు దూరంలో పడ్డది. నన్ను ఈ నోటు దగ్గర దించి అది తీయమ్మండు. రెండో నోటు తన బండి మీద పోయి వెనక్కి తీసుకొని వచ్చింది. ఈ నోటు తనకి వేస్తే ఆ 2 నోట్లు తీసుకొని వెనక జేబులు పెట్టుకుంది. ఇంటికి వచ్చేసాడు. ఆ అర్ధగంటలోనే వీళ్ళు వచ్చారు, పోలీసులు రమ్మన్నారు. ఏంటండి ఎందుకు ఏంటండి అన్నారు. అంటే ఎస్ఐ గారు రమ్మన్నారు, అందుకని బండి ఆయన చెప్తారు అంటే ఈ తర్వాత కాసేపుకి మళ్ళీ నన్ను తీసుకెళ్ళారు. ఏంటి ఏం అర్థం కావట్లేదు, ఏం చెప్పట్లేదు, తీసుకెళ్తుంది అడిగి అడిగితే వాళ్ళది వాళ్ళది గోల్డ్ చైన్ హ్యాండ్ చైన్ పోయిందంట, మీకు దొరికిందంట ఇవ్వండి అంట. చైన్ పోవటం ఏంది, దొరకటం ఏంది, హై స్కూల్ ముందు ఇట్లా పోయిందంట, దొరికిందంట, మీరు తీసుకున్నారంట. నేను తీసుకోవటం ఏంటి, చూసింది ఎవరు, చెప్పింది ఎవరు, మాకు జరిగిన విషయం ఇది. డబ్బులు పోయినాయి, మేము వంగి తీసుకున్నాం. ఇప్పుడు 2 నోట్లు పడ్డాయి కనుక 2 చోట్ల ఇద్దరం వంగినాం, చెరొక చోట. అదే చైన్ పోతే ఒకళ్ళే వంగుతాం కదా, ఇద్దరం ఎందుకు వంగుతాం, ఆడొక్కడం ఏడొక్కడం అని చెప్పి ఎంత చెప్పినా నమ్మట్లేదు. లేదు మీరు అబద్ధం ఆడుతున్నారు, ఆ చైన్ మీ కాడనే ఉంది ఇవ్వండి అన్నారు. మా పురాణం మీద ప్రమాణం చేసి చెప్తానన్నా నమ్మలేదు. నాకు 4 పిల్లలు ఉన్నారు, పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తానన్నా నమ్మలేదు. నమ్మకుంటే పిల్లగాడిని 2 రోజులు ఇక్కడ హింస పెట్టారు వచ్చాయిలో. 3వ రోజు జగ్గైపేట సిఏ ఆఫీస్కి ఇచ్చారు. సిఏ తేటం కూడా మాకు చెప్పా పెట్టకుండా ఎడు తీసుకెళ్లారు కూడా అర్థం లేకుండా
తీసుకుపోయారు. మా పిల్లలు పోయి చూసుకొని భోజనం వేయడానికి అని వెళ్ళి చూసుకుంటే లేడారా. లేకపోయేసరికి కంగారు పుట్టి వజ్రాయి పోలీస్ స్టేషన్, చిల్లకల్ పోలీస్ స్టేషన్, ఆ తర్వాత జగ్గపేట సిఐ ఆఫీస్ వచ్చాం. వస్తే అక్కడ ఏదో కొద్దిగా నీడలాగా కనపడి ఉండలేని ధైర్యంగా రేతికి 2-3 పిల్లలు వచ్చారు. వచ్చి ఆ తెల్లారి ఇంటర్వ్యూ చేసి జగ్గపేట సిఐ ఆఫీస్ ఉన్నారు. ఆ నైట్ అక్కడ ఉంచారు. ఆ నైట్ అక్కడ ఉంచి బట్టలు తీసి కర్లాట మీద ఉంచి పిచ్చ కొట్టుడు కొట్టారంట. చెయ్యని నేరం ఒప్పుకునేది ఏంటి, నన్ను చంపేయండి, నేను చేయని నేరం అయితే ఒప్పుకోను, నాకు అవసరం లేదు, నేను ఎందుకు ఒప్పుకుంటాను, నాకు యాడ్ నుంచి తెచ్చి ఇచ్చేది, నేను నాకు కనపడలేదు జరిగింది అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది కాటలు లేచిపోయినట్టు కాళ్ళు వాసినట్టు కొట్టారు. కొట్టి ఇవాళ 4 తీసుకొచ్చి మా బంధువులు ఉంటే బంధువుల ఇంటి ముందు పడేసిపోయారు. మాకు ఫోన్ చేయాలిగా, ఫోన్ చేయలేదు, ఫోన్ చేయొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. మీ పోలీసుల అధికారం పెత్తనాలంటే ఇంతే ఉంటాయా, మాకు తెలియదు. మరి పోలీసు ఆడవేశాను సిఐ ఆఫీస్కి, బయటికి వెళ్ళిపో అని. మా వాళ్ళు నేను నడవలేనండి, నా కాళ్ళు నడవనియట్లేదండి, నేను నడవనండి అన్నా కూడా వినకుండా నేను ఆఫీస్ తాళనేసి వెళ్ళిపోతాం అంటే ఇక్కడ కూర్చుంటానండి, మా వాళ్ళు కబు పెట్టండి, మా వాళ్ళు వస్తారు, వచ్చేదాకా ఆగండి అన్నా కూడా ఆగకుండా ఎప్పుడు బండి ఎక్కి ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అని పిల్లగాడికి సైన్లు చేయించుకొని బండి మీద కూర్చోబెట్టుకొని తెచ్చి ఇక్కడ జాంగీనగర్లో మా బంధువులు ఉంటే ఆ బంధువులు ఇంటి ముందు పడేసిపోయారు. మాకు ఆ పిల్లలు ఫోన్ చేశారు, తెలిసింది. ఫోన్ చేసి మేము అప్పుడు వచ్చినాం. అప్పుడు వచ్చి ఏడ్చుకుంటే అప్పుడు వచ్చి చూసుకుంటే ఉంది పిల్లగాడు మాలో కనుక కాళ్ళు ఇంతలా వాసి కాటలు లేసి అడుగు తీసి అడిగేసి పొజిషన్ లేక అఘోరంగా పడింది. ఆ పిల్లగాడిని చుట్టుకొని బాగున్నా ఏడ్చి ఎవరికి ఏం చేయాలని ఎమ్మటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు ఏం చేయాలి, చావాలా, ఇక ఆ పిల్లాడు ఏంటి కడుగుతో బతికేవాడేది, మాకు ఇంట్లో కట్టకపోతే ఏదో కాలం మీద పిండి మీద స్టార్ట్ పని చేసుకొని బతికేవాళ్ళం మేము. దానికి తోడు దాకా ఎండకి పని చేసుకొని ఇంటికి వచ్చి ఇది చేసుకుంటా కారం పట్టుకొని పిండి పట్టుకొని బతికేవాళ్ళం మేము. మాకు ఈ న్యాయం మనం ఇక మనం బతికే పొజిషన్ ఇద్దరం కలిసి మందు పోసుకొని చచ్చిపోతాం అనుకుంటున్నాం. ఎందుకు అవసరమైన బతుకు చేసి ముందంటున్నారు చూపించారు మాకు. అమ్మని తీసుకొని నందిగామ నుంచి వస్తున్నా. ఆ వచ్చేటప్పుడు వచ్చవాయి వచ్చేసరికి జేబులో డబ్బులు కాళ్ళకి ఎగిరిపోయింది, గాలికి ఎగిరిపోయింది. 500 నోట్లు 2 ఎగిరిపోయి కింద పడ్డాయి. అవి పడ్డాయి చూసుకొని వెనక్కి తిరిగి చూసుకొని బండి కొద్దిగా ముందుకు పోనిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ నోట్ల దగ్గర ఆపేసి ఆ నోట్లు తీసుకున్నాం. అమ్మ ఒక నోటు, నేను ఒక నోటు, చెరొక నోటు తీసుకున్నాక మళ్ళీ బండి ఎక్కి స్టార్ట్ చేసుకొని వచ్చేసాము. అది అక్కడ ఉన్న నలుగురు చూశారు అని అన్నారు. నలుగురు చూశారు. ఆ చూసింది వాళ్ళకి చెప్పారంట, ఎవరిదో నక్లీస్ పోయిందంట, బ్రాస్లెట్ పోయిందన్నారు. అది అంతకు ముందు రోజు ఒక ఫంక్షన్ ఒకటి నడిచి ఆ ఫంక్షన్లో ఒక బ్రాస్లెట్ పోయిందంట. ఆ బ్రాస్లెట్ మాకు దొరికిందని చెప్పేసి ఈ 500 నోట్లు తీసుకున్నందుకు ఆ బ్రాస్లెట్ మీకు దొరికింది చెప్పు అని చెప్పేసి పిలిపించి టార్చర్ పెట్టారు. ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవరు పిలిపించింది ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అక్కడ మేము చెప్పేది వినిపించుకోకుండా అందరినీ, మీ అమ్మగారిని, మీ చెల్లెల గారిని, అందరినీ తీసుకురాని అందరినీ వినిపించి అక్కడ అందరు నానా మాటలని అక్కడ రభస చేశారు. రభస చేసి అక్కడ డబ్బులు డిమాండ్ చేశారు. అక్కడ నా దగ్గర డబ్బులు లేవండి, నా వల్ల కాదండి. ఎవరు డబ్బులు అడిగింది? వారు ఎస్ఐ గారు. వాళ్ళు ఎంత అడిగారు? 50,000. దేనికి? కేసు ఒప్పుకో, లేకపోతే ఒక 50,000 పెట్టి వదిలేస్తాం. 50,000 పెట్టి వదిలేస్తాం. 50,000 పెట్టి ఏముందాడా 50,000 చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ ఆ రోజు జామీన్ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ తెల్లారి రమ్మన్నారు. పొద్దున్న 8ంటికి వచ్చి అక్కడ ఉన్నాం. మళ్ళీ అక్కడ టార్చర్ పెడుతూనే ఉన్నారు, పిలిపిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు.
మళ్ళీ పంపిస్తున్నారు సాయంత్రం. 3 రోజులు తర్వాత బుధవారం రోజు అక్కడ నుంచి తీసుకొచ్చేసారు, జగ్గపేట తీసుకొచ్చేసారు సాయంత్రం 7-7:30కి. చెప్పలేదు అది కూడా. సాయంత్రం 7-7:30కి అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ చిత్రహింసలు పెట్టారు. ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ మొత్తం బట్టలన్నీ ఇప్పేసి రూమ్లో పడేసి ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కలిసి పెట్టారు. కొట్టింది ఎవరు? ఎస్ఐ గారు, సిఐ గారు. చచ్చిన దాకా చాటింగ్ చేసింది.